ఓకే. ఇప్పుడున్న జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? బావుందండి. ఎకనామిక్ డెవలప్‌మెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటండి సార్? సార్ చాలామంది డెవలప్‌మెంట్ జరగట్లేదంటున్నారు. అసలు ఎకనామిక్ డెవలప్‌మెంట్‌కి ఉన్నటువంటి నిర్వచనం ఏంటండి? ఫుడ్డు, శానిటేషను, తర్వాత ఎడ్యుకేషను, డ్రింకింగ్ వాటరు. ఇవన్నీ ఉంటేనే మిగతాది బేసే. ముందు ఆటిల మీద బేస్ అయ్యి ఎకనామిక్ డెవలప్‌మెంట్ జరుగుతది. ఫస్టు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే దాని మీద తీసుకున్నాడు. ప్రతి ఒక్కరికి చదువు నేర్పించాలి. చదువు వల్ల ఆటోమేటిక్‌గా ఉద్యోగాలొస్తాయి. 2 మంచి పౌష్టికాహారం. ముఖ్యంగా లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఉందండి. ఆయు ప్రమాణం. ఈ ఆరోగ్యశ్రీ, మంచి భోజనం టయానికి అన్నీ ఇవ్వటం ద్వారా లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది 65 పైబడి యావరేజ్‌ని పైబడి ఉన్నది మన రాష్ట్రంలోను. తలసరి ఆదాయం పెరుగుతుంది. ఎవరు అప్పులు చేయట్లేదు. సో, ఇది ఎకనామిక్ డెవలప్‌మెంట్ కాదా అని అడుగుతున్నాను నేను. అవునండి. ఇప్పుడున్నటువంటి స్కూల్‌లు గాని, తర్వాత సచివాలయ సంస్థ గాని అంతా మార్పు చెందిందంటున్నారు. అది నిజమేనండి? పక్కాగా నేను హై స్కూల్ చైర్మన్‌నే. నేను పక్కాగా చెప్పగలను. భోజనం విషయంలో పిల్లలకి మెనూ ప్రకారమే మాకు సాగుతుందిక్కడ. ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఈ డిజిటలైజేషన్, రూమ్‌లు అన్నీ కూడా ఇది గతంలో లేనటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు. అంతకన్నా ఇంకా డెవలప్‌మెంట్ ఏంటండి?